జీహెచ్ఎంసీ విస్తరణ ప్రభావం ఎలా ఉండబోతుంది? దీనివల్ల గ్రేటర్ ప్రజలకు కలిగే లాభం ఎంత, నష్టం ఎంత? డివిజన్కు 2 కోట్ల రూపాయల నిధులు ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో బల్దే ఎన్నికల వైపు దూసుకుపోతుందా? గత ఎన్నికల్లో దుమ్ము రేపిన బీఆర్ఎస్ ఇప్పుడు పట్టు నిలబెట్టుకునే పరిస్థితిలో ఉందా? ఇదే ఇప్పుడు వినిపిస్తున్న చర్చ. ఎస్, హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీ, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలు విలీనం కాబోతున్నాయి. అందుకు అవసరమయ్యే జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్టులకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఈ మున్సిపాలిటీల విలీనంతో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతమంతా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చేస్తుంది. వచ్చే జనవరికి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కాలపరిమితి తీరిపోతుంది. అయితే మొత్తంగా ఒకే కార్పొరేషన్గా ఉంచి ఎన్నికలు జరుపుతారా, సంఖ్య పెంచుతారా? ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అప్పటి వరకైతే ఇన్ని మున్సిపాలిటీలు విలీనం చేస్తున్నారు కాబట్టి ఒకే కార్పొరేషన్ ఉంటుంది అని భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ ఎప్పుడో సిటీలో కలిసిపోయాయి. అయితే కొన్నాళ్ల క్రితం వరకు అవి గ్రామాలుగానే ఉన్నాయి. తర్వాత మున్సిపాలిటీ, కార్పొరేషన్లుగా మార్చారు. ఇప్పుడు అన్నిటినీ కలిపి ఒకే కార్పొరేషన్ కిందకు తీసుకొస్తున్నారు. అయితే ఈ నిర్ణయాల వెనుక ఉన్న ఎత్తుగడ ఏంటి? ఇది ఏ పార్టీకి ఎంత ప్రయోజనం? ఈ అంశంపై పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. అన్నిటికంటే ముందు త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయా? అందుకోసమే జీహెచ్ఎంసీ పరిధి పెంచారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. శివారు మున్సిపాలిటీలపై ఆధిపత్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు ఉన్న ఇతర పార్టీల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులకు ప్రభుత్వం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మరోవైపు కార్పొరేటర్కు 2 కోట్ల రూపాయల నిధులతో కొత్త ఎత్తుగడతో వస్తోంది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో డివిజన్కు 2 కోట్లు, మొత్తంగా 150 డివిజన్లకు కలిపి 300 కోట్లు కేటాయిస్తూ కేబినెట్లో నిర్ణయించారని కౌన్సిల్ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. దీని ద్వారా ఏ పార్టీ వారైనా నిధులు ఇచ్చాం ఈ నినాదం వినిపించడంతో పాటుగా అభివృద్ధే మా జెండా అనే సందేశం చాటుకోబోతోంది రేవంత్ సర్కార్. ప్రస్తుతం జంట నగరాల్లో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లే అధికంగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అందరికీ నిధులు అందించి 27 మున్సిపాలిటీలు గ్రేటర్లో కలిపి జీహెచ్ఎంసీలో జెండా ఎగరేసే స్కెచ్ వేస్తోందనే టాక్ వస్తోంది. ఈ పరిణామాలతో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్లోకి చేరికలు పెరుగుతాయని కూడా భావిస్తున్నారు. ఇక 2021 ఫిబ్రవరి 11న కొలువుదీరిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో ముగుస్తుంది. 2026 ఫిబ్రవరి 10 వరకు కౌన్సిల్కు టైం ఉంది. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ సహా కార్పొరేటర్స్ అంతా మాజీలు కాబోతున్నారు. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుంది. ఇక శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్లు విలీనం చేసే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపినందున ఎన్నికలు గడువులోపే జరుగుతాయా లేదా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఇక 2020లో గ్రేటర్లో 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 55 స్థానాలు, ఎంఐఎం 44, బీజేపీ 48 డివిజన్స్లో గెలుపొందాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఏఎస్ రావు నగర్, ఉప్పల్, లింగోజిగూడలో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ గులాబీ పార్టీలోకి వెళ్లడంతో కాంగ్రెస్ కార్పొరేటర్ సంఖ్య 2కే పడిపోయింది. 56 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠం కైవసం చేసుకుంది. బల్దియాపై పూర్తి పట్టు కోల్పోయిన కాంగ్రెస్ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 29 స్థానాలకు 3 చోట్ల మాత్రమే తమ అభ్యర్థులు గెలిచారు.
కార్పొరేటర్స్ ఒక్కొక్కరిగా కాంగ్రెస్ గూటికి చేరడంతో రాజధానిలో కాంగ్రెస్ గతంతో పోలిస్తే పుంజుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 40, ఎంఐఎం 40, బీజేపీ 41, కాంగ్రెస్ 24 మంది కార్పొరేటర్స్తో ఉంది. కానీ ఇప్పటికీ శివారు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీనే బలంగా ఉందని చెప్పాలి. అందుకే ఈ నిర్ణయం కాంగ్రెస్ క్యాడర్కు ఓతమిస్తుందని, గ్రేటర్ ఓటర్స్ని హస్తం వైపు మళ్లిస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి బయలుదే ఎన్నికలే లక్ష్యంగా ఈవేళ కేబినెట్ డెసిషన్స్ ఉన్నాయా? పూర్తి వివరాలు ఇచ్చేందుకు మనతో ప్రస్తుతం అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే రామ్మోహన్ గారు. నమస్తే సతీష్ గారు, చెప్పండి. ఎస్, ఏంటి ఎలా అనిపిస్తోంది మొత్తం మున్సిపాలిటీల్లోకి మార్చడం, 27 మున్సిపాలిటీలు గ్రేటర్ జిహెచ్ఎంసీలో కలపడం, ఈ నిర్ణయాలన్నీ మీకు ఎలా కనిపిస్తుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? సతీష్ గారు, మీకు అట్లాగే ప్రేక్షకుల నమస్కారం. నమస్తే, చెప్పండి. 2 విషయాలు గమనించారు. ఇవాళ కేబినెట్ 2 నిర్ణయాలు తీసుకుంది. మొదటి నిర్ణయం గ్రేటర్ హైదరాబాద్ లో 27 మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేయడం, కలపడం. ఈ 27 కార్పొరేషన్ ఏదైతే కలిపేది ఉందో, మొన్నటిదాకా పంచాయతీలుగా ఉన్నాయి కొన్ని 84 పంచాయతీలు కూడా ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు మొదలు విలీనం చేశారు. అంటే మెల్లగా ప్లాన్ గా ఇప్పటి నుంచే కాదు, గత సంవత్సరం నుంచి నడుస్తున్నది. దీనిలో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో ఉన్న కొన్ని, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొన్ని మున్సిపాలిటీలను బలోపేతం చేస్తూ ఈ వీటిలో 84 గ్రామ పంచాయతీలు ఇప్పటికీ కలిపేసడంతో పాటు ఇప్పుడు ఆ 27 మున్సిపాలిటీలు మొత్తం అంతా ఇందులో కలుపుతున్నారు. కలిపే క్రమంలో మరొక, అంటే బృహన్ ముంబై లాగా, బృహన్ ఢిల్లీ లాగా అట్లా మనకు మెట్రోపాలిటన్ సిటీగా మారే అవకాశం అయితే ఉన్నది. రెండోది ఏంటంటే, ఒక నిర్ణయం మన క్యాబినెట్ చేసింది. ఇంకో నిర్ణయం ఇవాళ మనకి మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ మన మెట్రో మన జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఇవాళ లాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ 3 నెలల లోపల మళ్ళీ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఇంతకు చెప్పినట్టు ఫిబ్రవరి 10 నాటికి వాళ్ళ పదవీ కాలం అయిపోద్ది కనుక, ఫిబ్రవరి 10 అంటే ఇంకా 2 నెలల అర్థం ఉంది, ఇంకా 3 నెలలు కూడా లేదు పూర్తిగా. కనుక మరొక మీటింగ్ జరిగే అవకాశం లేదు, ఎన్నికలు సకాలంలో వస్తే, లేకపోతే జరగవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ మీటింగ్ లో ఇవాళ కార్పొరేటర్లు అందరికీ ఓ రకంగా ఎన్నికల లంచం, ఎన్నికల తాయిలం ఇచ్చేసినట్టు లెక్క. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కార్పొరేటర్ 2 కోట్ల రూపాయలు కేటాయించారు. 150 కార్పొరేటర్లు ఉన్నారు, 300 కోట్లు. 300 కోట్లు ఏంటంటే, ఈ ఎన్నికల లోపు మీరు పందేరం చేయండి, రకరకాల పనులు ప్రారంభించండి, 3 నెలల లోపు అయ్యేది ఏం లేదు. ఎప్పుడు కూడా మాట చెప్తుంటారు, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు. ఈ 3 నెలల్లో ముగిసే కార్పొరేటర్ల పదవి కాలానికి వెలుగు పెంచడానికి మాత్రమే ఈ నిధులు పనికొస్తాయి అనుకుంటున్నాను నేను. ఈ 2 కోట్లలో కూడా 1 కోటి ఏమో డైరెక్ట్ గా మున్సిపల్ కార్పొరేటర్ ఖర్చు పెట్టచ్చు. అంటే డైరెక్ట్ గా ఆయన ప్రపోజల్స్ ఇవ్వచ్చు, ఏ ప్రాంతాల్లో ఏం చేయాలి, సివిల్ వర్క్స్ అని. వాళ్ళు ₹1 అంటే చాలా పీనట్స్ తో సమానం సతీష్ గారు. అది పెద్దగా ఏది లేదు, ఒక చిన్న పని కూడా పూర్తి కాదు. వాళ్ళు విభజించి ఒక్కొక్క 5 లక్షలు 10 లక్షల పనులు చేయించారు అనుకోండి, అవి కూడా అరకొర పనులే పూర్తయితే పూర్తిగా స్థాయిలో కావు. మరో ₹1 డైరెక్ట్ గా కార్పొరేటరే ఇవ్వచ్చు నిధులు, డైరెక్ట్ గా పనుల కోసం ఆదేశించవచ్చు. రెండోది ఏంటంటే, మరో ₹1 అక్కడి ఎమ్మెల్యే కానీ, లేకుంటే అక్కడి ఇన్ఛార్జ్ మంత్రి కానీ, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ప్రతినిధుల ద్వారా ఖర్చు పెట్టిస్తారు. అంటే కార్పొరేటర్ చేస్తారు, కానీ ప్రపోజల్స్ అక్కడి నుంచి అప్రూవ్ కావాలి. అంటే ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటేనేమో 2 కలగాల్సి ఉండేది. ఇప్పుడు లేవు కదా. చాలా చోట్ల ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మొన్న కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ తప్ప మిగతా ఎమ్మెల్యేలు గెలవలేదు. కానీ మంత్రులు ఉన్నారు కదా, ఇన్ఛార్జి మంత్రులు పెత్తనం చేసి స్థానిక ఎమ్మెల్యేలు నిర్వహణ చేసి డైరెక్ట్ గా ఇన్ఛార్జి మంత్రి అట్లా కార్పొరేటర్ కలిపి ఈ నిధులు ఖర్చు చేస్తారనుకుంటున్నాను. అయితే ఈ 2 కోట్ల నిధులు అనేది కేవలం రేపు ఎన్నికల దృష్టి పెట్టుకొని మంచిగా జరిగింది అంటున్నాడు. ఏదైనా సరే సన్యాసులు పట్టాలిగా ఒకది ఈ మున్సిపాలిటీ మన పార్టీలన్నీ కూడా. కనుక 2 కోట్ల నిధులు అనేది ఎన్నికల మన సందర్భంలో ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి, చిన్న చిన్న అభివృద్ధి పనులు చేయడానికి, ఇప్పటిదాకా ఆగిపోయిన అభివృద్ధి పనులు కానీ, చాలా రోజుల నుంచి ప్రజలు కోరుకుంటున్న కాలువట్లు కానీ, చిన్న చిన్న నాలాలు కానీ నిర్మించడానికి పనికొస్తాయి అనుకుంటున్నాను. ఇది మంచిదే. ఏదైనా సరే ఏ రూపంలో వచ్చినా చచ్చిన దానికి వచ్చిందే కట్నం. ఎట్లా 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఇప్పుడు వచ్చిన నిధులతోనైనా కనీసం వీధి లైట్లు వేయించడమో, లేకుంటే వీధి లైట్లు కూడా ఖర్చు పెట్టవచ్చు. అంటే ఖచ్చితంగా సిమెంట్ పనులు చేయాలని ఏం లేదు. ఇవన్నీ కొన్ని డైరెక్ట్ గా కార్పొరేటర్
డైరెక్ట్ గా మనం మినిస్టర్ ద్వారా వచ్చే 2 కోట్ల ఫండ్స్ మాత్రం మీరు కొంతవరకు చెప్పినట్టుగా ఒక ఫ్రీ స్థానిక హ్యాండ్ స్టేట్ అయితే సంస్థలు ఉంటుంది, చేశారు. ఖచ్చితంగా కార్పొరేటర్లకు ఫ్రీ హ్యాండ్ స్టేట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఇది ఆస్వాదించదగ్గ పరిణామమే. ఎట్ ద సేమ్ టైం అంటే ఈ విస్తరణ ఎలా చూడాలి? ఇప్పుడు పట్టణాలు ఆటోమేటిక్గా హైదరాబాద్ సిటీకి పెరగడానికి అసలు దానికి అంటూ లిమిటెడ్ ఎప్పుడు ఉండదు, ఎప్పుడు కూడా అది బాగా ప్లస్ పాయింట్ హైదరాబాద్కి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కూడా. అంటే మెయిన్గా ఓఆర్ఆర్ చుట్టూ ఎప్పుడో అన్ని జిహెచ్ఎంసీ మీద చాలా వరకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఓఆర్ఆర్ అవతల ప్రాంతాలు కూడా ఇప్పుడు ఈరోజు చెప్పిన దాన్ని బట్టి మనం చూసుకుంటే అంటే ఏంటి, టీజీఐఎస్సీ భూములు అపార్ట్మెంట్స్కి ఇచ్చేలాగా డైవర్ట్ చేయటం, ఇది కొన్ని భూములు ఆల్రెడీ ఆటోమేటిక్గా గత ప్రభుత్వం హయాంలో కూడా జరిగాయి, ఇప్పుడు మళ్ళీ అది కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా మొత్తం ఇండస్ట్రీలన్నీ కూడా ఒక చోటకి చేర్చి లోపల ఉన్న భూములన్నీ కూడా ఇప్పుడు వేలం ద్వారా చేయడం చూస్తుంటే ఇది ఒక దందాని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, కాదు ఇది ఒక అభివృద్ధి అని వీళ్ళు చెప్తున్నారు. దీని మీద మనం ఎలా అనలైజ్ చేయొచ్చు? హిల్స్ ఇది వేరే మాట్లాడాలి, ఇప్పుడు మీరన్నా 27 కార్పొరేషన్ కలపడం వేరే మాట్లాడాలి. హిల్స్ అది ముందు మాట్లాడాలి. ఇప్పుడు 27 కార్పొరేషన్ కలపడం వల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు మనకు ఇటు పక్కన అంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ అంతా కూడా మేడ్చల్ మల్కాజ్గిరి, అట్లాగే మనకు ఇటు పక్కన రంగారెడ్డి జిల్లా పరిధిలో పోతుంది. అవతల ఆ యాదాద్రి భువనగిరి జిల్లా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి, కానీ ఔటర్ రింగ్ రోడ్ లోపల లేవు అవన్నీ కూడా. కనుక కొన్నిసార్లు ఏమైంది అంటే విమర్శించలేం కాదు ఒక మున్సిపాలిటీని, ఫిర్యాదు కూడా ఉందనుకోండి. అవతల ఔటర్ రింగ్ రోడ్ దాటి ఉంటుంది, గట్కేసర్ మున్సిపాలిటీ ఉంది, గట్కేసర్ మున్సిపాలిటీ ఔటర్ రింగ్ రోడ్ దాటే ఉంటుంది, కానీ దాన్ని కూడా కలిపారు కదా ఇక్కడ. అంటే ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నవి కూడా ఇప్పటిదాకా మున్సిపాలిటీలో ఉన్నాయని కలిపారంటే ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ బయట కూడా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది ఏది దీన్ని కలపడం అని. కానీ ఇది ఒక రకంగా సాంకేతికంగా చూస్తే మంచిదే అనిపించినా, రాజకీయంగా చూసినా సాంకేతికంగా చూసినా గతంలోని అనుభవాలు మనం దృష్టిలో తీసుకోవాలి. ఉదాహరణకు 3.5 కోట్ల జనాభా గల ఢిల్లీ నగరం గతంలో 3 కార్పొరేషన్లు ఉండేది. కానీ సెంట్రల్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ అని మూడింటిని 2022 దాకా మనకు బాగానే ఉండే. 2022లో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మొత్తం ఒకటే చేసింది. అలాగే ముంబై కూడా బృహన్ ముంబై కార్పొరేషన్ పెద్దది, అది దాదాపు 2.5 కోట్ల జనాభా. అది కూడా ఇప్పుడు 9 కార్పొరేషన్లు కలిసే ఉన్నాయి పక్కపక్కనే, అవన్నీ కలిసి బృహత్ ముంబై అంటున్నారు, లేకపోతే మన మెట్రోపాలిటన్ ముంబై మెట్రోపాలిటన్ సిటీ అంటున్నారు. అట్లాగే మనకు 1.5 జనాభా ఉన్న 1.4 లక్షల జనాభా ఉన్న బెంగళూరు కానీ చెన్నై కానీ చూస్తే మున్సిపాలిటీ మన ఏదైతే హైదరాబాద్ మన జిహెచ్ఎంసీ లాగానే బృహన్ ముంబై కానీ ఇవన్నీ ఒకటి ఉన్నా మిగతా వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఇది అతిపెద్ద దేశంలోనే ఢిల్లీతో సమానంగా అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ 27 కార్పొరేషన్లు ప్లస్ అసలు జిహెచ్ఎంసీ కలిస్తే జనాభా ఢిల్లీ అంత ఉండకపోవచ్చు కానీ కలుస్తున్నాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే వికేంద్రీకరణ సూత్రం కరెక్ట్ అంటున్నాను. గతంలో ఎంసీహెచ్ పోయి జిహెచ్ఎంసీ అయింది, ఇప్పుడు ఈ 4 కార్పొరేషన్లు చేస్తామనే ఆలోచన గతంలో బీఆర్ఎస్ హయాంలో కొంత ఆ ప్రభుత్వం చేసింది. ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం ఏకం చేసి కలిపి దీన్ని సెంట్రల్ మన మున్సిపాలిటీ, తర్వాత కార్పొరేషన్, తర్వాత 3 దిక్కుల 3 లేకపోతే 4 దిక్కుల 4, కనీసం మొత్తం మీద 4 అనే చేద్దామనే ఆలోచన ఉండే. ఇప్పుడు ఆ వైపుగా పోతుందని అనుకుంటలేను. నేను ఈ ప్రభావంలో రాజకీయంగా కొంత ప్రభావం పడతా అనుకుంటున్నాను. రాజకీయంగా ప్రభావం పడితే ఎట్లా పడుతుంది అంటే ఎంఐఎం చూడండి మొన్నటి దాకా 44 స్థానాలతో బీజేపీ తర్వాత 2వ స్థానంలో ఉండేది, 56 స్థానాలతో కార్పొరేషన్ లో టీఆర్ఎస్ ఫస్ట్ గా ఉండేది. కానీ మళ్ళీ అందులో నుంచి మారడం వల్ల కార్పొరేషన్ చైర్మన్ మేయర్ విజయలక్ష్మి ఆమె ఉండుకుంటూ ఎంఐఎం మద్దతు ఇటు పక్కన తీసి అటు ఇవ్వడం వల్ల వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 7 నియోజకవర్గాలు, ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఎంఐఎం పార్టీకి 40 నుంచి 50 మధ్యన దక్కుతున్నాయి ప్రతిసారి స్థానంలో. అంటే అక్కడ జనాభా రీత్యా తగ్గట్టుగా మన ఈ జిహెచ్ఎంసీ కార్పొరేట్ స్థానాలు ఎక్కువ ఉన్నాయి, తగ్గట్టుగా లేవు. అంటే మిగతా అంతా కలిసి 100 ఉంటే ఒక్క ఓల్డ్ సిటీలోనే 50 కార్పొరేషన్ ఉన్నాయి. దానివల్ల 50లో వాళ్ళే గెలుస్తున్నారు. అదో కారణం. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మొత్తం 27 మున్సిపాలిటీలు కలిస్తే అప్పుడు 150 స్థానాలు కాస్త 200-220 దాకా అయ్యే అవకాశం ఉంది. అంటే మన మొత్తం తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల కంటే 2 పెరుగుతుంది అప్పుడు అంటున్నాను నేను. ఏది నామినేటెడ్, అట్లాగే మనకు ఎవరైతే వాళ్ళు మన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇందులోకి వస్తారు కదా, 29 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు, ఒక 3 ఎంపీలు కలిస్తే 32 సీట్లు 32 మంది వాళ్ళే ఉంటారు. కనుక 250 దాకా పోతే కౌన్సిల్ సమావేశం జరపడం అంటే అసెంబ్లీ హాల్ లాంటిది కట్టాలి. పాత అసెంబ్లీ హాల్, ఇప్పుడు కొత్తది కూడా కాదు. అంటే పాతగా 294 నియోజకవర్గం అసెంబ్లీ హాల్ లాగా ఉండాల్సి వస్తుంది. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఈ మొత్తం కలిపి ఒకే మనకు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ బదులు కనీసం 2 లేకుంటే 3 చేస్తేనే బాగుంటుందని. అప్పుడు ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కడికక్కడ పనులు స్థానికంగా జరుగుతాయి. ఇప్పుడు అంతా కప్పడం వల్ల మాత్రం గదరగోళం జరుగుతుంది అనుకుంటున్నాను. రామ్మోహన్ గారు ఖచ్చితంగా ఏదైనా ఒక పథకాలు ప్రవేశపెట్టినా ఏం ప్రవేశపెట్టినా రాజకీయ నాయకులు పట్టు కోసమే చేస్తారనేది బహిరంగ రహస్యమే.
బట్ ఇప్పుడు మనకి ఈ జిహెచ్ఎంసీ విస్తరణ కావచ్చు, 2 కోట్ల నిధులు కావచ్చు, ఇదంతా కూడా డెఫినెట్గా బల్దే ఎన్నికల్లో ఒక వ్యూహంగా చూడాలా, లేదా అభివృద్ధి వైపు నిజంగానే ఒక అభివృద్ధి వైపు వెళుతున్నామనే సంకేతం ఇచ్చే విధంగా చేస్తున్నారా? ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు విలీన ప్రక్రియ అనేది స్పీడప్ అవుతుంది అనుకోవచ్చు. అంటే ఎలా ఉంటుంది అసలు జనరల్గా టెక్నికల్గా అది ఎన్నాళ్ళు పట్టే అవకాశం ఉంది? మరి విలీన ప్రక్రియ వేగవంతం ఏం లేదు, చేసేస్తారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు, బిల్లు అసెంబ్లీ బిల్లు ప్రవేశపెడతారు, చేసేస్తారు. రేపు శీతాకాల సమావేశంలో ఖచ్చితంగా అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టి అది కలిసిపోతుంది. ఎందుకంటే దాని వైపుగా అడుగులు ఇప్పటి నుంచి పడలే కదా శశి గారు. గతంలో 84 గ్రామ పంచాయతీలు కలిపేశారు. పంచాయతీలు ఉంటే అదే సమస్య కదా. పంచాయతీల కాల పరిమితి పూర్తి కాగానే జనవరి 24, 31 జనవరి 24 ముగిస్తుంది. ముగిగానే ఏం చేశారు, మళ్ళీ ఎలక్షన్ జరిపితే సర్పంచ్ వచ్చిన అనుకోండి కోర్టుకు పోతారు రేపు పొద్దున. కనుక 84 పంచాయతీలు కలపడం మొదటి చర్య. ఇప్పుడు అవన్నీ కలిపి మన కార్పొరేషన్కి ఏర్పాటు చేశారు. వాటిని అన్నింటికీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ విలీనం చేశారు. విలీనం చేసేస్తారు, అయిపోతుంది. చేసినట్టే కేబినెట్ తీర్మానం ఏంటంటే రేపు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే ఆలస్యం అయిపోతుంది. కానీ ఇది వికేంద్రీకరణ వైపు పోకుండా కేంద్రీకరణ జరిగితే ఒక లాభం ఉంది, ఒక నష్టం ఉంది. అంటే సమిష్టిగా అభివృద్ధి వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు కేబినెట్ లో ఏమన్నారంటే మొత్తం అంతా గ్రేటర్ హైదరాబాద్ ఒకటి చేయడం వల్ల ఇప్పటిదాకా కార్పొరేషన్ ప్రణాళికలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు 27 కార్పొరేషన్ ఉన్నాయి కదా, గ్రేటర్ హైదరాబాద్ ప్రణాళిక వేరుగా ఉంటుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అనుసంధానం కాదు, ఒకరు సమన్వయం ఉండదు కదా. సమన్వయం కోసం చేసినామన్నారు, అది వరకు మంచిది అంటున్నాం. కానీ ఒకే కేంద్రీకృతం కావడం వల్ల పన్నులు పెరుగుతాయి. చూడండి మీరు, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నదానికి మన కార్పొరేషన్ ఉన్నదానికి పన్నులు తేడా ఉంటుంది. అట్లా కార్పొరేషన్ ఉన్నదానికి పంచాయతీలో ఉన్నదానికి పన్నులు తేడా ఉంటాయి. కానీ పంచాయతీలో ఉంటే మాత్రం చాలా అక్రమాలు జరిగినాయి. ఎందుకంటే స్థానిక సర్పంచులు 30 ఫీట్లు 20 ఫీట్ల రోడ్డు కూడా పర్మిషన్ ఇచ్చేశారు. ఇప్పుడు అట్లా ఉండదు. ఖచ్చితంగా రెసిడెన్షియల్ ఏరియాలో 40 ఫీట్లకు తక్కువ కాకుండా రోడ్లు నిర్మించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి మాత్రం ఇది వీలవుతుంది. కానీ మాస్టర్ ప్లాన్ తయారు చేసిన గ్రేటర్ హైదరాబాద్ ను కనీసం 1 లేకుండా 2 కనీసం పెంచే అవకాశం ఉంటే బాగుండే కలుపుతున్నారు. మీరన్న రెండో అంశం కూడా చర్చకు వస్తుంది. ఈ ఫండ్ ఇష్యూ చేస్తున్నారు కదా, ఈ 2 కోట్ల రూపాయలు ఇచ్చే కేవలం 150 కార్పొరేట్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి ఏదైతే ఉందో దాని వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తాయి. మరి 27 కార్పొరేషన్ల సంగతి ఏంటి? రేపు ఎలక్షన్స్ వస్తే వాళ్ళని కూడా ఆకట్టుకోవాలి కదా. మరి 27 కార్పొరేషన్లకు కేటాయించాల్సిన డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 2 కోట్ల రూపాయలు అనేది పూర్తిగా జిహెచ్ఎంసీ ఫండ్స్. జిహెచ్ఎంసీ సొంత నిధుల నుంచి, వాళ్ళకు వచ్చిన నిధుల నుంచి బడ్జెట్ కేటాయిస్తారు. అదే తీర్మానం జరిగింది. వాళ్ళ 300 కోట్లు, 150 కార్పొరేటర్లు 300 కోట్లు ఇచ్చారు. కానీ 27 కార్పొరేషన్లకు కనీసం కార్పొరేషన్ కు 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది కదా. అది ఎవరు ఇవ్వాలి అంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. దాని వైపు ఇప్పటికైతే అడుగులు పడలేదు. నా ఉద్దేశం ఏంటంటే రేపటి ఎలక్షన్ల దృష్ట్యా చూసుకొని ఇస్తారేమో. అసలు ఎలక్షన్ జరుగుతాయా లేవా అని ఇంకొక $1 మిలియన్ ప్రశ్న. అంటే సకాలంలో లెక్కకైతే ఫిబ్రవరి 10వ తారీఖు ముగుస్తుంది. అంటే ఎలక్షన్ రూల్ ప్రకారం ఏదైతే 73, 74 రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీ కనుక 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏంటంటే ప్రతి 5 ఏళ్ల కోసం ఎన్నికలు జరగాలి. అంటే 5 ఏళ్ల కాల పరిమితి ముగిసే కంటే 90 రోజులు. అసెంబ్లీకి పార్లమెంట్కి ఏమో నేషనల్ ఎలక్షన్ కమిషన్ మన ఎన్నికలు నిర్వహిస్తుంది. అక్కడ రూల్ ఏముందంటే 6 నెలల లోపల జరగాలి. చూసాం కదా మన జూబ్లీహిల్స్ ఆయన మాగంటి గోపినాథ్ గారు చనిపోయినాక 6 నెలల లోపల ఎలక్షన్ అయిపోయింది. 6 నెలల ముందు కూడా అసెంబ్లీ కాల పరిమితి కానీ ఇప్పుడు పార్లమెంట్ కాల పరిమితి ముగిసే కంటే ముందు 6 నెలల ముందు ఎన్నికలు ఎప్పుడైనా పోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా లోకల్ బాడీస్ విషయం ఏముందంటే కేవలం 90 రోజుల లోపలే చేయాలి. 90 రోజులు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 75 రోజులే ఉంది కదా, 15 రోజులు అయిపోయింది కనుక ఇప్పుడు 75 రోజులే ఉంది. ఇప్పుడు కనుక ఈ 75 రోజుల లోపల ఎన్నికలకు పోతారా? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు, మండలము, జిల్లా పరిషత్ అన్ని అయిపోయినాక పోతారా అంటే ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిజంగానే ఫిబ్రవరి 10వ ఇప్పుడు చేస్తే ఈ ప్రభుత్వాన్ని అభినందించాలి. అంటే అన్ని ఎన్నికలు అయిపోతాయి. ఇక ప్రభుత్వం అనేది ఇప్పుడంతా ఎన్నికలు లేవు. 2028 దాకా అసెంబ్లీ ఎన్నికలు ఉండవు, మున్సిపాలిటీ ఎన్నికలు ఉండవు, కార్పొరేషన్ ఎన్నికలు ఉండవు, అన్ని అయిపోతాయి అంటున్నాను. ఎందుకంటే ఈ 3 నెలల్లో ఎన్నికల సీజన్ అని పెట్టేసుకొని జమిలీ ఎన్నికలకు ఒక మంచి అవకాశంగా భావించవచ్చు అంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి ఏంటంటే మంచి చెట్టు ఈ 3 నెలల ఎన్నికలు జరిపించేయండి ఫిబ్రవరి 10 అన్నిటికీ జరిపితే అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఈ రేపు పొద్దున జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు కూడా వీటిని కలపడానికి అవకాశం ఉంటుంది. నేను డెఫినెట్గా రామ్మోహన్ గారు మీరు చెప్పినట్టు మరి ఓట్ల పండుగ స్టార్ట్ అయిందంటే డెఫినెట్గా మీరు పంచాయతీలు తర్వాత పట్టణాలకి ఎన్ని కూడా కంటిన్యూ జరుగుతాయేమో ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ ఇంకొకటి 2 డౌట్స్ తోటి అడగాల్సి వస్తుంది. ఇప్పుడు 2 కోట్లు విడుదల చేస్తున్నారు సరే, ఇప్పుడు బస్తీ సమస్యలు చూస్తే ఎప్పుడు కూడా అలాగే ఉండిపోతున్నాయి. ఆ బస్తీవాసుల సమస్యలు ఇప్పుడు మెయిన్గా వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. నిజంగా ప్రజలకి చేరుతుంది అనుకోవాలా? దాని మానిటరింగ్ ఎలా ఉండబోతుంది? అసలు ఏ విధంగా చూడాలనుకోవచ్చు? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమైనా ఖచ్చితంగా ఆరోగ్యంలో వాడని బాగుపడితే నేను అనుకుంటున్నాను.
పెద్దల వాడలు ఎట్లా బాగున్నాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ సౌకర్యాలకు అడ్డగుట్ట సౌకర్యాలు తేడా ఉందా లేదా? గోలక్పూర్ సౌకర్యాలకు మనకు మన జూబ్లీ హిల్స్ లేకపోతే బంజారాయిల్ సౌకర్యాలు తేడా ఉన్నాయా లేవా? ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే పేదల గురించి ఆలోచిస్తే ఈ ప్రభుత్వానికి తప్పదు. అంటే గోరెడ్డి వెంకన్న గారి కథ రాశారు, గల్లీ చిన్నది గరీబ్ వాళ్ళ కథ పెద్దది. గరీబ్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఓట్లు వాళ్ళు వేస్తున్నారు కదా. హైదరాబాద్ లో సగం మంది ఓట్లు వేయడం లేదు. ఎందుకు వేయడం లేదు అంటే ఇదే కదా, చదువుకున్న వాడు ఓట్లు వేస్తున్నాడు. కనుక చదువుకుని వాడల్లో ఖర్చు పెడితేనే ఓట్లు వస్తాయి. రాజకీయ పార్టీలు మన వెరిపప్పలు ఏం కాదు. రాజకీయ పార్టీ సన్యాస మఠాలు ఎంతకంటే కావు. ఖచ్చితంగా ఓట్లు అక్కడ ఖర్చు పెడతారు. కానీ కోటి 2 కోట్ల పీనట్స్ తో సమానం సతీష్ గారు. సమస్య లేదు, ఏమి కాదంటున్నాను దాంతో. అంటే వాళ్ళ ఎత్తుగడలు ఏవైనా సరే, వాళ్ళ ఎత్తుగడలు ఏవైనా కనీసం బస్తీలు బాగుపడతాయని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అయితే. అంటే ఇంకొకటి ఇంకోటి అడుగుదాం కదా, ఏంటంటే ఇప్పుడు ఇది చెప్తారు కానీ జిహెచ్ఎంసీ విస్తరణకు సంబంధించి మనం ఇందాక చెప్పుకున్న రాజకీయ పార్టీకి లాభాలు ఏంటి, సిటీకి లాభం ఏంటని, అసలు ప్రజలకు లాభం ఏంటి? అంటే రెండు ఉంటాయి. ప్రజలకు ఏమో పన్నుల భారం పెరుగుతుంది, నష్టమే జరుగుతుంది. అంటే నేను చెప్పండి, పంచాయతీ ఉన్న దానికి కార్పొరేషన్ ఉన్న దానికి, మన మున్సిపాలిటీకి ఉన్న దానికి కార్పొరేషన్ కు పన్నుల రేటు పెరుగుతుంది కదా. అంటే మెట్రోపాలిటన్ నగరం అంటే ఆటోమేటిక్ గా పన్నుల రేటు పెరుగుతుంది, నష్టం అనిపిస్తుంది. కానీ భూముల విలువలు పెరుగుతాయి కదా. ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీ మొత్తం కలపడం వల్ల చూసాం కదా, నిన్ననే 136 కోట్ల 136 కోట్ల ఒక మనం కోకాపేటలో అమ్మితే ఎకరానికి 130 కోట్లు ధర పలికింది. ఎందుకు వచ్చింది? కార్పొరేషన్ లో ఉన్నది కనుక, లేకపోతే రాకపోయేది అంత రేటు. ఎక్కడ మారుమూల పల్లెటూరు రాదు కదా. అందుకని ఒకవేళ కలపడం వల్ల మాత్రం భూముల రియల్ ఎస్టేట్ కొంచెం పెరుగుతుంది. ప్రజల మీద మాత్రం పన్నుల భారం పెరుగుతుంది. ఇప్పటిదాకా ఉన్న కార్పొరేషన్ పన్నుల కంటే మున్సిపల్ జిహెచ్ఎంసీలో కలపడం వల్ల కొంత ఒక 10% 20% పన్నుల భారం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆస్తులు విలువ పెరిగినప్పుడు ఈ పన్నుల భారం పెద్ద కథ కాదంటున్నాను. ఇంకోటి, ఆస్తుల విలువ రేటు పాటు ఇవాళ అన్ని రకాలుగా ఆస్తుల భద్రత కూడా వస్తుంది అంటున్నాడు. జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అద్భుతమైన పట్టణీకరణ జరిగే క్రమంలో అనేక కొత్త ఆలోచనలు తీసుకుంటున్నారు, మంచిది. కానీ ఏకీకృత మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ మొత్తం ఇంత పెద్దది, దాదాపు 1,20,00,000 మంది జనాభా ఉంటారు. నేను చెప్పిన ఔటర్ రింగ్ రోడ్ లోపల కలుపుకుంటే ఇప్పుడు 75 లక్షల జనాభా 2011 ప్రకారం ఉంది సతీష్ గారు. 2011 75 లక్షలు అంటే 2011 తర్వాత 21 జరగలేదు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మరి మామూలు అంచనా వేసుకున్న ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనే 1 కోటి జనాభా ఉంటుంది. మరి ఈ భూంగా ఇప్పుడు 27 మున్సిపాలిటీస్ కలుస్తున్నాయి కదా, ఆ విడతను కలుపుకుంటే గ్రేటర్ హైదరాబాద్ ఏది ఔటర్ రింగ్ రోడ్ లోపల 1,20,00,000 నుంచి 1,25,00,000 జనాభా ఉండొచ్చు అనుకుంటున్నాడు. పెద్ద సవాల్. డెఫినెట్ గా ఇప్పుడు నిజంగా ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళ వ్యూహాలు ఏమైనప్పటికీ సిటీకి మంచి జరుగుతుందంటే అది ఓకే. బట్ ఇంకొకటి ఏంటంటే హైడ్రా తోటి కూడా మంచి హాట్ ఇష్యూగా మారింది జనరల్ గా ఈ సర్కార్. సో హైడ్రా తోటి నిజమే బతుకమ్మకుంట చెరువుని, ఈ చెరువులని అన్ని బాగానే బాగుపడ్డాయి. కానీ కొంతమంది ప్రజలు అక్కడ వ్యతిరేకంగా ఉండటం చూస్తాం. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ అని పడుతుందా? హైదరాబాద్ తో మధ్యతరగతి ప్రజలు దూరం అయింది. కానీ హైదరాబాద్ తో మంచి పనులు కూడా జరిగింది. నేను చెప్పాను కదా, బతుకమ్మకుంట 13 ఎకరాలు కనీసం 6 ఎకరాలను దక్కించుకున్నాం కదా. అది కొంచెం బాగా ఇప్పుడు చూస్తే 2-3 చెరువులు ఎగ్జాంపుల్ గా మనం కేస్ స్టడీస్ చూసుకుంటే పాజిటివ్ కేస్ స్టడీస్ గా పనికొస్తాయి. కానీ చాలా దగ్గర మధ్యతరగతి ఇల్లు కూడా కొట్టడం, పేదల ఇల్లు కూల్చడం, ఇవి కూడా చేసి ఇవి నష్టం జరుగుతాయి. రెండోది ఏంటంటే పెద్దల తెరువు పోతలేదు, పేదల తెరువు పోతుంది, మధ్యతరగతి వాళ్ళ తెరువు పోతుంది అనే అపవాద ముట్టుకట్టుకుంది. నిజం కూడా. ఇప్పుడు ఓఐసీ కాలేజ్ వైపు కానీ లేకుంటే మల్లారెడ్డో లేకుంటే చాలా మంది బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. వాళ్ళ ఆస్తుల తెరువు పోతే స్వయం ముఖ్యమంత్రి తమ్ముడిదే మనకు చూస్తున్నాం కదా. మనకు దుర్గం చెరువు పరిధిలో ఉందని అన్నారు కదా. మరి వాటి నుంచి ఎందుకు ముట్టుకోవడం లేదని విమర్శ కూడా వస్తున్నాయి. మీరు ఒక హెల్త్ గురించి అడిగారు. హెల్త్ ది కూడా వేరేగా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఇందులో మాట్లాడతాను. ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది హెల్త్ గురించి మాట్లాడమని పారిశ్రామిక భూముల దానిలో ఖచ్చితంగా పెద్ద కుంభకోణం జరగబోతానని అంటున్నాను. నేను రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, కానీ గతంలో కంటే ఇప్పుడు 2 జీవోలు, అప్పుడు పాత మన బీఆర్ఎస్ హయాంలో తీసుకునే జీవోలలో ఈ ఎస్ఆర్ఓ రేట్స్ అంట, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు రేట్స్ ఏవైతున్నాయో దాని ప్రకారం 100% వసూలు చేస్తామని ఒక జీవో. ఎవరైనా మన పేరు మారితే, నాకు కేటాయించిన భూమి మీకు అమ్మాను అనుకోండి, పేరు మారితే మాత్రం వాళ్ళకి 100% ఎక్స్ట్రా అంటే 200% చేస్తామన్నారు. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ పెరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న జీవోలు దీంట్ల వల్ల ఏంటంటే, ఒకటి పర్యావరణ అంచనా అసలు వేయలేదు,
అసలు డెమోక్రటిక్ అంచనా అసలు వేయలేదు. ఎట్లా జనాభా పెరిగితే మరి సౌకర్యాలు పౌర సౌకర్యాలు కష్టపడింది కదా, వీటిని రీయూజ్ చేస్తే వేరే మనకు యూజర్ మన ల్యాండ్ యూజ్ మారిస్తే మల్టీపర్పస్ ల్యాండ్ యూజ్ చేస్తే పరిశ్రమలు పోయి వస్తే పరిశ్రమలో మహా అయితే ఫ్యాక్టరీ ఉంటది, కార్మికులు వస్తారు, పనిచేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు అట్లా కాదు, అవి జనావాసంగా మారితే ఎట్లా అని అంచనా వేయకుండా ప్రభుత్వానికి గండి కొట్టి ఆదాయాన్ని గండి కొట్టే చర్య అని అంటున్నాను. ఎట్లా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో 100-200% అంటే ఇక్కడ ఆ ఎస్ఆర్ఓ రేట్ లో 33%, 30% అంటున్నారు. అంటే 30,000 గదానికి రేట్ ఉంటే సార్లు 10,000 వసూలు చేస్తారు. గతంలో 30,000 వసూలు చేస్తామని గత ప్రభుత్వం జీవో ఇచ్చింది, 30కి 60 చేస్తామని కూడా ఇంకో జీవో ఉన్నది. ఇక్కడ మాత్రం 30లో 10 అంటే మొత్తం ₹1,00,000 గజం ఉన్న రేటును 10,000కు అప్పలంగా అప్పచెప్తున్నారు అపవాదం ఉంది. దీనివల్ల నష్టం ప్రజా సంఘాలతో మాట్లాడాలి. రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. మొత్తానికి మరోవైపు ఏడాదిగా గ్రేటర్లో కార్పొరేషన్లు శివారు మున్సిపాలిటీ విలీనం చేసిన కసరత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిజానికి అసలు శివారు మున్సిపాలిటీల గడువు ముగిసి చాలా కాలం అయిపోయింది. అక్కడ ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ కూడా ఉంది. ఇప్పుడు విలీన ప్రక్రియ తర్వాత ఈ మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరి శివారు మున్సిపాలిటీలోకి పలు గ్రామ పంచాయతీలు ప్రభుత్వం గత ఏడాది విలీనం చేస్తుంది. ఈ గ్రామాలకు సంబంధించి వార్డుల బౌండరీలు కూడా ఫిక్స్ చేశారు. ఇక మరోవైపు బల్దీ ఎన్నికల లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. 2 ఏళ్ల క్రితం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి అన్ని రకాలుగా బ్యాక్ టైం నడుస్తోంది. ఇప్పటికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానం కోల్పోయి డేలా పడింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోగొట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కారు పార్టీ ఆ తర్వాత కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఓడిపోయింది. అందుకే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి హైదరాబాద్పై పట్టు నిలుపుకొని ప్రయత్నిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.